జ్యోతి, ఈ చీర మొన్న తీసుకుపోయినాను కదా, మా ఆయనకి కలర్ నచ్చలేదబ్బా, ఎక్స్చేంజ్ చేసుకోవాలని వచ్చినాను. అవునా, సరే కొత్త స్టాక్ వచ్చింది తీసుకో. ఈ చీర బాగా నచ్చింది, ఇది తీసుకుంటాను. కానీ లక్ష్మి, ఇది చీర ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది. ఖాతాలో రాసుకో, పర్లేదు కానీ. జ్యోతి ఎవరమ్మా? అయ్యో, వాకింగ్ పోతుంటాం కదా, అక్కడ పరిచయం అయింది, కొంచెం క్లోజ్. ఏం లేదు మహిత, 2 రోజులు అయింది చీర తీసుకుపోయి. అప్పుడే నేనికి తీసుకురావచ్చు కదా, నాకు మళ్ళీ వేరే కస్టమర్స్ తీసుకుంటాను కదా, ఆ కలర్ లేదని అడిగినారు. ఇప్పుడు మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చి మా ఆయనకి కలర్ నచ్చలేదు అది ఇది అని అంటుంది. ఏం చేసేది చెప్పు? ఏందోలే, మొహమాట కొద్ది ఫ్రెండ్ అని ఇచ్చిన, అదే వేరే వాళ్ళైతే అస్సలు ఇవ్వను. ఈ మధ్య మొహమాటలు అనేవి ఎక్కువైపోతున్నాయి. జ్యోతి, ఈ చీర ఏదో డిజిటల్ ప్రింట్ అంట కదా, మా అక్కకి అస్సలు నచ్చలేదంట, నాకేం సెట్ కాదు అంటుంది. పట్టు చీర ఏదైనా చూపి అబ్బా, అట్లే దానికి కాంబినేషన్ జ్యువెలరీ ఉంటే చూపి. అవునా లక్ష్మి, సరే అక్కడ పట్టు చీరలు ఉన్నాయి, వీడియో కాల్ చేసి మీ ఫ్యామిలీకి చూపించు పట్టు చీరలు. మళ్ళీ నచ్చకపోతే ఎట్లా? జ్యోతి, ఇవి ప్యాక్ చేయబ్బా. పట్టు చీరకి జ్యువెలరీకి డబ్బులు ఇస్తావా మళ్ళీ? ప్రతిసారి డబ్బులు ఎందుకు అడుగుతావు? నెల కడతాలే, ఖాతా ఉంది కదా, దాంట్లో రాసుకో. సరేలే లక్ష్మి, ప్యాక్ చేయబ్బా త్వరగా. ఏందో వ్యాపారం చూస్తే డల్లుగా ఉంది, మళ్ళీ ఖాతాలు పెడతారు. మహిత, ఈ పాప చూడు మహిత, ఏమైంది? స్టేటస్ పెట్టింది చూడు, మొన్న తీసుకుపోయింది చీర. స్టేటస్ పెట్టింది, ఇప్పుడు మళ్ళీ అదే చీర వెనక్కి తెచ్చిచ్చింది. చూడు మహిత, ఫ్రెండ్ అనుకున్నాను, ఎంత మోసం చేసింది చూడు. జ్యోతి ఫ్రెండ్ కాబట్టే మోసం చేసింది, వేరే వాళ్ళైతే మోసం చేసే ఛాన్స్ ఉంటుందా? మనల్ని మోసం చేసేది ఎప్పుడు తెలిసిన వాళ్ళే, తెలియని వాళ్ళకు మోసం చేసే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది చెప్పు? ఏం చేయలే మహిత, మొహమాటానికి పోతే నేను. ఆ మొహమాటమే నీ కొంపం వచ్చింది. ఇదిగో ఇట్లా స్టేటస్లు పెట్టుకుంటారు. ఇంకో విషయం తెలుసా, నీకు డబ్బులు ఇస్తుంది అనుకుంటున్నావు అమ్మా, ఎప్పటికీ డబ్బులు ఇది, నీ ఖాతా అట్లనే ఉంటుంది. చీరలు తీసుకుపోతా ఉంటుంది, కట్టుకుంటా ఉంటుంది, వెనక్కి తెస్తా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా జ్యువెలరీ కూడా ఇచ్చినావు కదా, ఇంకా అది కూడా మళ్ళీ ఎక్స్చేంజ్ స్టార్ట్ చేస్తుంది చూడు. ఎట్లా చేయలే మహిత? సరే, నేను ఒక ఉపాయం చెప్తాను, అట్లా చెయ్యి. జ్యోతి, రియల్లీ సారీ అబ్బా, ఆ జ్యువెలరీ తీసుకున్నానే, దాంట్లో ఒక స్టోన్ పోయింది, చూసుకోలేదు నేను, అట్లే తీసుకుపోయినా. ఇంకా చీర అంటావా, కలర్ షేడ్ అయినట్టుంది, నువ్వు చూసుకోలేదా, అట్లే తెచ్చుకున్నావు. ఇవన్నీ ఎన్నికి తీసుకొని నాకు వేరేవి ఇవ్వు. నో, నేను తీసుకోను లక్ష్మి. ఈ అమౌంట్, ఇంతకు ముందు ఖాతా అమౌంట్ మొత్తం క్లియర్ చేసేయి. బోర్డు ఇస్తాలే, నువ్వు అప్పిస్తున్నావు కాబట్టి దగ్గర తీసుకుంటున్నా, లేకపోతే ఎవరు తీసుకుంటారు? ఈ జన్మలో నీ షాపుకి రాను, ఇంకా మా ఫ్రెండ్స్ కూడా పోవద్దని చెప్తా. చూసినావా, నో చెప్పేసరికి ఎంత కోపంగా ఎంత రోషంగా మాట్లాడిందో. ఏమైతే ఏం లేదు, డబ్బులు అయితే వేసింది కదా. నా మొండి బాకీనే వచ్చింది, ఈ దరిద్రంది కూడా పోయింది. ఇంకా జీవితంలో ఎప్పుడు మొహమాటానికి మాత్రం పోను మహిత. మీకు కూడా ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయండి?